వెల్కమ్ టు జేపీ న్యూస్. చిల్లకూరు మండలంలో మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలతో ప్రజా సేవకు అంకితమై టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తానంకి నానాజీ మార్గదర్శకత్వంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు క్రమబద్ధంగా నిర్వహించబడ్డాయి. చిల్లకూరు జ్యోతి వై బ్రిడ్జ్ వద్ద ప్రారంభమైన కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం గూడూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఏసిఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, మండల పార్టీ కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, పెనుబోలు జానకిరామిరెడ్డి, పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, పెజ్జాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోట సతీష్ యాదవ్, కీరవాణి పచ్చా వెంకటేశ్వర్లు నాయుడు, అన్నం మునిశేఖర్ గౌడ్, సోమశేఖర్, మల్లి, నవీన్, డాక్టర్ షోలం అరాఫత్, సర్పంచులు, మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు, అలాగే పెద్దలు మాజీ పెంచినకోట ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో చిల్లకూరు మండలం నాయకులందరూ కూడా మన యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరం కూడా మమేకమవడం, అలాగే ఐటీ శాఖ, అలాగే విద్యాశాఖ మంత్రివర్యులుగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు యువకాలం పాదయాత్ర నడిపిస్తూ రాష్ట్రం అంతా కూడా మహిళలకు, రైతులకు, యువతకు అందరికి కూడా ఒక ధైర్యాన్ని నింపి ఈరోజు 2024లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో ప్రముఖ పాత్ర వహించి ఈరోజు అందరికి కూడా ప్రతి దేశానికి వెళ్ళి కూడా పెట్టుబడులు తీసుకొచ్చి అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి మా మహిళలందరి తరఫున, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మా చిల్లకూరు నాయకుల తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన పురస్కరించుకొని మా చిల్లకూరు మండలం మా కాటాకాడ ఈరోజు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, అలాగే మా నానాజీ గారి ఇదితో స్ఫూర్తితో మండల ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, అలాగే మా మహిళా నాయకురాళ్ళు, ఇక్కడికి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, విలేకరులకి అందరికీ నా వందనాలు. ఈరోజు నారా లోకేష్ బాబు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆయన ఎన్నో కార్యక్రమాలకి ముందుండి ఈరోజు ప్రభుత్వంలో ఎక్కడ ఇది రాకుండా ఆయన ఎన్నో తీసుకోవచ్చు, హోమ్ మినిస్టర్ తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు, ఆర్థిక శాఖ తీసుకోవచ్చు, కానీ ఓన్లీ విద్యాశాఖే తీసుకోండి. ఎందుకు తీసుకున్నాడు? విద్యాశాఖలోనే ఉండేది ఎంతమంది మనం విద్యార్థుల్ని ఇది తీసుకురావాలా, విద్యలోనే మనం ఇది ఉంది, భవిష్యత్తు ఉంది అని చెప్పని విద్యాశాఖ తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఆయన తర్వాత ఆయనే విజన్గా విదేశాలకు కూడా పోయి కావాల్సిన ఫ్యాక్టరీలు మన చేసి పెట్టుబడులు పెట్టిస్తున్నాడు. అలాగే అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంటు కనీసం మా నాయకుడు బయట, కార్యకర్త బయట రావాలంటేనే భయంగా ఉండే టైంలో అతను వాళ్ళ అమ్మ ఆశీర్వదించి పంపించింది. కుప్పం నుంచి యువకులం పాదయాత్ర అని చెప్పని ఎక్కడ పడితే అక్కడ ఆపేసి, ఎక్కడ పడితే అక్కడ రౌడీలు రాళ్ళేసేది, ఈ రౌడీ ముక్కలు తరుముకునేది, అట్టాడు దాంట్లో కూడా ఆయన భయపడకుండా ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరిగి పప్పు అంటునే వాటికి ఈరోజు నిప్పు రాబోడు అనిపించేంత ఎదిగిన దానికి మేమందరం గర్వపడుతున్నాము. కాబట్టి నారా లోకేష్ ఆధ్వర్యంలో రేపు చంద్రబాబు నారా లోకేష్ గారే మన నాయకుడు. చంద్రబాబు తర్వాత ఆయన ఆధ్వర్యంలో మన నాయకులందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తు తీసుకురావాలని, అలాగే మా గూడూరు కూడా మా సునీల్ ఆధ్వర్యంలో, మా నానాజీ గారి ఆధ్వర్యంలో మా అందరం కూడా మనకందరికీ వాళ్ళంతా సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి మా యువ నాయకులు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు, యువకుల అధినేత, అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి మా నారా లోకేష్ బాబు గారికి జన్మదినం సందర్భంగా ఇక్కడ మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి యొక్క సూచనల ప్రకారం మా పెద్దలు
శ్రీ తానక నానాజీ గారి, అదేవిధంగా మండలపాటి అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మా మండల పార్టీ నాయకులందరూ మరియు కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఏదైతే నిరాడంబరంగా జన్మదినాన్ని జరుపుకోమని చెప్పని పార్టీ ఆదేశించిందో ఆ ప్రకారమే మేమందరం కూడా ఇక్కడ స్థానికంగా ఉండే హాస్పిటల్కి వెళ్ళి రోగులకి పండ్ల పంపిణీ చేయడం కానీ, అదేవిధంగా మా యువ నాయకుడికి గుర్తుగా జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేసేదానికి ఈరోజు కనీసం 100 మంది పైగా కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చారు. వీళ్ళందరూ కూడా రక్తదానం చేసి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకునేదానికి ఇక్కడ చేరినందుకు అందరికీ చిలకూరుమాల తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యువ నాయకుడి గురించి చెప్పాలంటే ఆ రోజు గడిచిన 3 సంవత్సరాల క్రితం ఒక రాక్షస ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి ధీటుగా వచ్చి నిలబడి ఒక యువకాలంలో ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడి నుంచే మొదలెట్టి మన అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటించి తెలుగుదేశం పార్టీకి సత్తువని తీసుకుని వచ్చి ప్రజల్లో కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టతను తెలియజేసి అందరికీ ముందుండి ఆ నాయకత్వాన్ని నిరూపించి తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో విజయానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వాన్ని చూసి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి పెద్దలు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ఓర్వలేక అనేక రకాల విమర్శలు చేస్తున్నా కానీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక కంపెనీలని తీసుకొని వచ్చి బాబు గారికి ధీటుగా, చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజనరీ, బాబు గారే మెచ్చుకునే విధంగా బాబు గారు చేసే పని కంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఒక విద్యాశాఖని సమర్థవంతంగా నిర్వహిస్తూ వచ్చి రాగానే ఈ విద్యాశాఖలో టీచర్ల నియామకాన్ని చేపట్టి అందరికీ డిఎస్సి ద్వారా ఎంతో 20,000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత కూడా మా నారా లోకేష్ బాబు గారికి చెందింది. ఇదే కాదు, తెలుగుదేశం పార్టీ ఒక కర్మాగారం, దాంట్లో ఉండేటువంటి కార్యకర్తలందరికీ శిక్షణ ఇప్పిస్తూ ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎంతోమందికి నాయకుల్ని కార్యకర్తల్ని పిలిపించి ట్రైనింగ్ శిక్షణ ఇప్పిస్తూ ప్రతి ఒక్కరికి పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రజల పట్ల ఉండే అభిమానం, నాయకత్వ లక్షణాల గురించి తెలియజేస్తూ అందరిలో కల్లా మెండుగా తక్కువ వయసులో కూడా పెద్దలందరినీ కలుపుకుంటూ పోతూ సీనియారిటీని గౌరవిస్తూ యువతను ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నటువంటి మా యువ నాయకులు, యువ చైతన్యం కాబోయే మా అధినాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి చిలకూరు మండలం తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.